పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం షానకొండ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రామనారావు లబ్ధిదారులతో కలిసి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. నియోజకవర్గంలో మొదటి విడతలో 1400 మంజూరయ్యాయని, అర్హులైన లబ్ధిదారులకు దశల వారీగా ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సర పాలనలో ఏ ఒక్క నిరుపేద కూడా ఇందిరమ్మ ఇల్లు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ మంజూరు చేసిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి కట్టిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్లపై బీఆర్ఎస్ బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. పరిస్థితి ఇవాళ మళ్ళీ సంవత్సర కాలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు మన నాయకులు, ప్రజానాయకులు, మీ అందరి అభిమాన నాయకులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇండ్లు ఇవ్వాలని చెప్పి మరి 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం 3500 ఇండ్లు చొప్పున 4 ఏళ్ళల్లో దాదాపు 14,000 ఇండ్లు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇవ్వాలని చెప్పి మరి ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఇవాళ మన షానకొండ గ్రామంలో దాదాపు ఇవాళ ఒక 6-7 ఇండ్లకు ముగ్గులు పోసుకున్నాం. ఇంకా 20 ఇండ్లకు కూడా రెడీ ఉన్నారు. వాళ్ళు ఏదో కొంచెం మంచి రోజు తర్వాత ఇల్లు బలం అవి చూసుకొని దశల వారీగా వాళ్ళందరూ కూడా పోసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ దాదాపు 200 ఇండ్ల పైన ఇవాళ మనం ఇక్కడ శాంక్షన్లు ఇచ్చినాం, ఇండ్ల పోస్టింగ్స్ ఇచ్చినాం. కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇల్లు ముగ్గు పోతాం. ఇవాళ గతంలో లెక్క దయచేసి చాలామంది గమనించాలి. పాత ఇల్లుకు బిల్లు వచ్చడం, లేకపోతే మనం ఏడాది కింద మేము ఇల్లు కట్టుకున్నాం, ఆ ఇల్లుకు మళ్ళా కొత్త ఇల్లు బిల్లు వచ్చడం, ఇలా ఆ సిస్టమ్ లేదు. అప్పుడంటే తక్కువ అమౌంట్ పేపర్ అయినాయి కాబట్టి అప్పుడు ఏం చేసినా నడిచింది. ప్రజలందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా ఇవాళ ఒక యాప్ తయారు చేశారు. తప్పకుండా ఎక్కడైతే ఇవాళ ఇల్లు ముగ్గు వస్తూ ఉన్నారో ఆడ దాన్ని అక్కడ ఫోటోలు తీసుకొని తర్వాత యాప్ వీడియో తీసుకొని ఇవాళ డౌన్లోడ్ చేస్తే మరి దాని ప్రకారంగానే మనం ఎట్లయితే ఇల్లు ఇక్కడి నుంచి మీరు కడతా ఉంటారో ప్రభుత్వానికి ఎవ్వరు చెప్పకుండానే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి రాజమ్మ ఇల్లు బేస్మెంట్ అయిందా అంటే బేస్మెంట్, మీరు కడితే బేస్మెంట్ కనబడుతుంది, వాళ్ళు ఓపెన్ చేసి చూసుకుంటారు. తర్వాత లింటర్ లెవెల్కి వస్తే లింటర్ లెవెల్ కనబడుతుంది. ఆ తర్వాత స్లాబ్ అయితే స్లాబ్ కనబడితే, కంప్లీట్ అయితే కంప్లీట్ అయితే కనబడుతుంది. కాబట్టి దీన్ని ఎవ్వరం చేసేది ఏముండదు. దీన్ని ఎవ్వరం కూడా ఏం పైరేవ్ చేసో లేకుంటే ఇంకేమైనా మభ్య పెట్టో లేకుంటే మీకు ఏదైనా చేద్దామన్నా కూడా ఏం చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు ఎవ్వరికి కూడా అలాంటి సందేహాలు ఉంటే, అలాంటి ఆలోచనలు ఉంటే వాటిని పక్కకు పెట్టుకోండి. నిజంగా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఇక్కడ వీళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. లాస్ట్ టైం వర్షం వచ్చినప్పుడు ఆ పక్కంతా కూలిపోయింది. 2-3 ఏళ్ళ కింద కూలిపోయింది. ఇవాళ మరి అటువంటి వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇవాళ చాలామంది ఇల్లు కాలిపోయిన వాళ్ళు, కూలిపోయిన వాళ్ళు చాలామంది ప్రతి గ్రామంలో ఉన్నారు. కానీ పేద ప్రభుత్వంలో కూలినా కాలినా వాళ్ళు రోడ్డున పడ్డా మాటల వరకే పరిమితమైంది తప్ప ఎవరికి ఇల్లు ఇచ్చినటువంటి దాఖలా లేదు. వాళ్ళ ఆనందం చూడాలనేదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో మన అందరికి కూడా అదే ఆలోచన ఉంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఇలా బేస్మెంట్ వరకు 1,00,000 వస్తాయి, లెంటర్ లెవెల్ వరకు 1,00,000 రూపాయలు వస్తాయి. మళ్ళీ స్లాబ్ వేసుకున్నాక 2 లక్షలు వస్తాయి. తర్వాత ప్లాస్టింగ్ చేసిన తర్వాత కలర్లు వేసుకున్న తర్వాత ఫైనల్ 1,00,000 రూపాయలు వస్తాయి. ఇది సిస్టమ్. ఈ సిస్టాన్ని మీరు అందరు ఫాలో కావాలి. మీకు ఎట్లా అవుతూ ఉంటే ప్రభుత్వం డబ్బులు అట్లా రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఎవరికి హైరాణ అవసరం లేదు. కాబట్టి మీకు నేను అండగా ఉంటా. ఇక్కడ మా సోదరుడు ప్రేమ్ సాగర్ రెడ్డి గారు ఉంటారు, గ్రామంలో ఉన్నటువంటి నాయకత్వం ఉంటుంది, తర్వాత మండల్ ఎంపీడీఓ గారు ఉంటారు, ఎంపీఓ గారు ఉంటారు, అందరు ఉంటారు. మీకు ఎవరికి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఎట్లా మీరు కట్టుకుంటూ ఉంటారో అట్లా రికార్డ్ చేసి వాళ్ళు ఎంబడెంబడే డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు.